హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహా క్రియేషన్. మేము గాజుల రామారం చిత్తారం గుడికి వెళ్తున్నాం. అక్కడ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఏమేమి జరుగుతుంది, ఎట్లుంది అనేసి నేను చూపిస్తా. లాస్ట్ సండే అయిపోయిందంట జాతర. ఇప్పుడు మేము వెళ్తున్నాం, ఇంట్లో ఉన్నామనేసి. మా మహా చూడండి, మేము పోయేటప్పుడు ఇది నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం. ఇగో సెక్రటరేట్ ఎన్ని రోజులు కటింగ్ చేయించిన మా మహాకి జుట్టు చూడండి ఎంత బాగుందో. సెక్రటరేట్ క్రాస్ చేస్తున్నాం. చూడండి, ఇటు సైడ్ ఇది ట్యాంక్ బండ్ మధ్య నుంచి ఎన్టీఆర్ గార్డెన్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఖైరతాబాద్ నుంచి అట్లా వెళ్తాం. డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ ఐమాక్స్ థియేటర్ ఈ రూట్లో వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. అనుకుంటాం కానీ సిటీ మొత్తం చూసినామని ఎన్ని ఇయర్స్ అవుతుంది, కానీ నేను మొత్తం కంప్లీట్గా చూడలేదు. సిటీ అందాలు బాగున్నాయి ఈ రూట్లో. చాలా ఫాస్ట్గా వెళ్తుండే మా డ్రైవర్ అయితే, స్పీడ్గా వెళ్తుండే. అయ్యో, అమ్మవారి గాజుల రామారం వచ్చినాము అమ్మవారి దర్శనం కోసమని. అమ్మవారి టెంపుల్ ఇది. ఇప్పుడే దిగినాం మేము. ముందుగా దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ ఏందని మాకు తెలియదు. కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం అంటే ఇక్కడ అమ్మవారు. ఇది ఇదిగో చూడండి, అమ్మవారి ముఖద్వారం. ఇది గోపురం ఎంట్రన్స్ బాగుంది. ఇది 1975లో కట్టిందంట. 50 ఇయర్స్ కంప్లీట్ అయినాయంట. మొన్న సండే మొత్తం ఇది కంప్లీట్గా ఇక్కడ ఉత్సవాలు జరిగినాయంట. మంచిగా ఉందంట, కానీ మాకు తెలియదు కదా, ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు కూడా బాగుంది. మంది ఫుల్ జనాలు ఎవ్రీ సండే ఉంటారంట. మంచిగా ప్రతి ఆదివారం రోజు ఇంతే జనాలు ఉంటారంట. బోనాలతోని, ఏటలతోని, కోడిపుంజులతోని. ధ్వజస్తంభం దగ్గర చూడండి, అమ్మవారికి బొట్లు బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలు తీసుకొని వస్తున్నారు వీళ్ళు. ఇక్కడ బాగుంది అండి అసలు ప్లేస్, ప్రశాంతంగా పీస్ఫుల్గా. లైన్ అటు సైడ్ నుంచి కట్టినాం. ఫస్ట్ చుట్టూరు తిరిగి ప్రదక్షిణం లాగా లోపల చూస్తున్నాం. ఇక కొంతమంది ఇంకా బోనాలు పట్టుకొని ఇప్పుడే వస్తున్నారు. అమ్మవారికి వడి బియ్యం బోనం, వెనక పెద్ద అగాండంతో వస్తున్నారు వాళ్ళు బోనం సమర్పిస్తుంటున్నారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అంటే ఇక్కడ చెప్తున్నారు. మేము లైన్లో ఉంటాం కదా, మన వెనక ఆంటీ ఒక ఆమె చెప్తుంది చాలా పవర్ఫుల్ అనేసి. శ్రీ చిత్తారమ్మ తల్లి. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. మా మహాగారు అలసిపోయాను కూడా దిగి నడుస్తున్నాడు లైన్లో. గుడి లోపల ఎంట్రీ అయినాం. అమ్మవారి దివ్య దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మంచిగా అయిపోయింది. కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నవి అన్న చూడండి, కోడి పుంజులు పట్టుకొని
జోడి ఈతలు అనుకుంటా. ఇక్కడ చిత్తారమ్మ తల్లికి అండ్ ఎల్లమ్మ తల్లికి పోస్తారనుకుంటా. కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు కానీ అది శ్రీ 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 చిత్తారమ్మ తల్లి అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. చాలా బాగుంది అమ్మవారు. అమ్మవారు నాకే చూస్తుందేమో అన్నంత ఫీలింగ్ కలిగింది. నన్నే చూస్తుందేమో, నాకు దర్శనం ఇచ్చిందేమో మంచిగా అనే అంత ఫీలింగ్ కలిగింది నాకు. మేబీ చాలా బాగా ఫీలింగ్, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అమ్మవారిని దర్శనం చేసుకునేసరికి. సో చాలా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉండింది. అక్కడి నుంచి మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినాం. ఇక్కడ అంతా అయిన తర్వాత శ్రీ చిత్తారమ్మ తల్లి వాళ్ళ గుడి వెనుక భాగంలో ఎల్లమ్మ పోషమ్మ కొలువై ఉన్నారు. ఆ అమ్మవార్ల యొక్క దివ్య దర్శనానికి వెళ్తున్నాం. మా మహా నడుస్తున్నాడు చూడండి. ఇక్కడ రూమ్లో బంధించినట్టుండు కదా. ఓపెన్ ప్లేస్ చూసేసరికి మా మహాకి అసలు ఆనందానికి అద్దులు అంతలో అందరు చూస్తున్నా కానీ ఏమి ఒకటే ఉరుకుతుంది. కొంచెం కెమెరాలో కవర్ కాలేదు. చూడండి అసలు మమ్మల్ని ఎత్తుకొని ఇవ్వట్లేదు మా మమ్మీ గారు. ఇది నాగదేవత గుడి, ఆ ఎల్లో కలర్ టెంపుల్. ఇప్పుడు మీకు రేణుకామాత యొక్క దివ్య దర్శనాన్ని చూపించబోతున్నాను. ఓం నమో రేణుకా ఎల్లమ్మ తల్లి, చల్లగా రక్షించు తల్లి, అందరినీ మా సబ్స్క్రైబర్లను అందరినీ చల్లగా చూడు తల్లి అని మొక్కుకున్నాం. చాలా బాగా దర్శనం అయింది అమ్మవారిది. పంతులు గారు ఏమంటారు అనుకున్నాం కానీ వాళ్ళ పర్మిషన్తోనే ఒకసారి అట్లా తీసేసినాం అంతే. మేమేం దొంగతనంతో తీయలేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, అయ్యగారు తన చేయి బాగాలేదు, రైట్ హ్యాండ్, ఎడమ చేయితోనే అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. చేయి ఏదైతే ఏముందండి, మనసు మంచిది ఉండాలి, ఆశీర్వదించే గుణం ఉండాలి. కానీ ఏదైతే ఏముందండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడి నుంచి శ్రీ పోషమ్మ తల్లి గుడికి వచ్చినాం. అవి అమ్మవారిని చూడండి. శ్రీ శ్రీ పోషమ్మ తల్లి, నమో మాత నమో మాత నమో మాత నమః. చాలా బాగా దర్శనమైంది పోషమ్మది కూడా. ఇక్కడ ఒకటి ఏంటంటే విచిత్రం, వేరే వేరే టెంపుల్స్లలో మనీ తీసుకొని అర్చన చేస్తారు. ఇక్కడ అదేం లేదు, మనకి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. పోషమ్మ దగ్గర మాత్రం ఫ్రీగా అర్చన చేశారు. మంచిగా నాకు అది బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అక్కడ మొక్కులు చెల్లించుకొని మేము ప్రసాదాలు తీసుకొని ప్రసాదం తింటున్నాం. చూడండి మా బాహ కూడా మంచిగా తిన్నది ప్రసాదం. మేము నాగదేవత దర్శనానికి వెళ్తున్నాం. నాగదేవతమ్మ, నాగమ్మ తల్లి, నాగరాజు. ఇక్కడ లోపల పుట్టలు ఉన్నాయి, మంచిగా పుట్టలలోనే నాగరాజు విగ్రహాలను పెట్టిండ్రు. చాలా బాగుంది. బయట కూడా మా తమ్ముడు ఇదంతా కవర్ చేస్తున్నారు. ఒకసారి గుడి ప్రాంగణం చూడాలని. ఇది నాగదేవతమ్మ వారి గుడి. నాగరాజు నాగదేవత ఇద్దరు. ఇటు సైడ్ అంతా కవర్ చేసింది మా తమ్ముడు. ప్రజలు ఎట్లుంది గుడి వాతావరణం. ఇది పోషమ్మ టెంపుల్, ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇవి నాగరాజు నాగదేవత ఇద్దరు ఉన్నారు. చాలా ఉన్నాయి లోపల పాములు, అది లోపల కవర్ చేయలేదు. ఇది బయట పుట్ట దగ్గర తీసినాం, అభిషేకం చేసినాం. ఇది కళ్యాణ మండపం, అక్కడ కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా. ఇంకా లాస్ట్ సక్సెస్ఫుల్లీ మా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా దర్శించుకున్నాం అమ్మవారిని. మీరు కూడా టైం ఉంటే గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఓకే, ఇది మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. అక్కడి నుంచి బయటికి వెళ్ళి మేము కొన్ని ఇంకా జాతరకి వెళ్తే పాత్ర కొనాలని ఒక సామెత ఉంది కదా, ఇంకేవేవో గాజులు అవేవో తీసుకొని ఇంకా అక్కడి నుంచి మేమైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఈనాటి వీడియో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.